ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు ముత్తేవి అనంత పద్మనాభాచార్యులు గారు రచించినటువంటి వెంకటేశ్వర శతకంలో 5వ పద్యాన్ని చూస్తున్నాం. వెంకటరామకృష్ణ నిన్ను వేడెదనొక్కటి మా గురుండు, నీ పంకజతుల్య పాదముల పత్రము పుష్పమయుంచుచున్న నీ సంకటముల్ హరించనియే సల్పుచునుంటిని ఏమి జేతువో. పంకజనాభమా గురుని పాదములానగ శ్రీ వెంకటేశ్వరాం. ఈ కవికి వెంకటేశ్వరుడు రామకృష్ణుని యొక్క రూపంలో, అంటే వెంకటేశ్వరుడు రాముడు కృష్ణుడు కలిసినటువంటి రూపంలో కలలో దర్శనమిచ్చాడు. దానినే ఆయన చిత్రంగా గీయించి తర్వాత ప్రచారం చేశాడు. ఆ చిత్రాన్ని మనం ఇక్కడ ప్రదర్శిస్తున్నాను, చూస్తాం. భక్తులు ఎవరైనా వాటిని దర్శించవచ్చు. ఇంతకుముందే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కలి సంతరణ వెంకటరమణమూర్తి అనే వ్యాసాన్ని ఇంతకుముందు సబ్మిట్ చేశాను. కాబట్టి వెంకట రామకృష్ణ అనే సంబోధన ఈ కవికి చాలా ముచ్చటగా ఉంటుంది. వెంకట రామకృష్ణ, ఓ వెంకటేశ్వర, నిన్ను వేడెదనొక్కటి, ఒక్కటి మాత్రం నిన్ను ప్రార్థిస్తున్నానయ్యా. మా గురుండు, మా గురువైనటువంటి విఘనస మహర్షి, నీ పంకజతుల్య పాదముల, నీ పద్మాలతో సమానమైనటువంటి నీ పాదముల యందు పత్రమో పుష్పమో ఉంచుచున్న, నిన్ను నమ్మి నీ పాదాల చెంత పత్రాన్నో పుష్పాన్నో సమర్పిస్తూ ఉంటే నీ సంకటముల్ హరించనియే, నీ కష్టాలన్నీ పోతాయి అని చెప్పాడు. సల్పుచునుంటిని, అందుమూలంగా నేను నిన్నే నమ్ముకుని సేవలు చేస్తున్నాను. ఏమి చేతువో పంకజనాభా, మరి నువ్వేం చేస్తావోనయ్యా. మా గురుని పాదములానగా, మా గురువైనటువంటి వైఖానస గురువైనటువంటి విఘనస మహర్షిని యొక్క పాదాలకు ప్రణామం చేస్తూ ఆయన పాదాల మీద ఆనగా నీకు నేను సేవ చేస్తున్నాను అంటున్నాడు పద్మనాభాచార్యులు వారు. వెంకట రామకృష్ణ నిన్ను వేడెదనొక్కటి మా గురుండు, నీ పంకజతుల్య పాదముల పత్రము పుష్పమయుంచుచున్న నీ సంకటముల్ హరించనియ సల్పుచునుంటిని ఏమి చేతువో. పంకజనాభమా గురుని పాదములానగ వెంకటేశ్వర. స్వస్తి.